హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా కీ అయితే మనకి ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6 అయితే రిలీజ్ అయిపోయింది. ఆ కీ ఎలా చూడాలన్నది మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ యొక్క అబ్జెక్షన్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్గా కూడా కొంచెం వీడియోలు అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా లాస్ట్ సెట్ రిలేటెడ్గా కీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇదివరకు చెప్పుకున్నట్టు ఫైనల్కి అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా ఇప్పుడు ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఇందులో వచ్చే మార్క్స్ మనకు అల్టిమేట్గా రిజల్ట్లో అయితే మోస్ట్లీ చేంజ్ అనేది ఉండవు. మరి ఈ కీ అనేది ఎలా చూడాలి అంటే దీనికి మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ నేను ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క అయితే లాస్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ రెండు ఎంటర్ చేసి గెట్ కీ అన్న డీటెయిల్స్ మీరు క్లిక్ చేయగానే మనకు కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కీ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి పైన మనకు ఆటోమేటెడ్గా మీ యొక్క ఏవైతే లాస్ట్ సెట్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ అయితే ఉంటాయి. మరి ఈ కీలో ఎలా గమనించాలి ఆన్సర్ అన్న మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాజువల్గా క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. మరి మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే మనకు 3. సో ఈ రెండు కూడా సేమ్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఒక్క మార్క్ రావటం అయితే జరుగుతుంది. సో ఇలా మీకు ఏవైతే 120 క్వశ్చన్స్ ఉన్నాయో 120 క్వశ్చన్స్ని మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ గమనించినట్టయితే మనకు దీనికి సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సరు సెకండ్ ఆప్షన్, కానీ మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్. సో దీనికి అనేది మార్క్ అనేది ఉండదు. సో అలా ఎన్నైతే కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఉంటాయో వాటన్నిటిని మీరు కౌంట్ చేసుకొని ఓవరాల్గా మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్క్స్ మీకు వస్తాయని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు రేపొద్దున అబ్జెక్షన్ తర్వాత ఫైనల్కి ఏదైతే రిలీజ్ అవుతుందో మోస్ట్లీ అందులో కూడా 95% ఆర్ 98% మనకు సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి. మేబీ ఒక మార్క్ ఒక 1 or 2 మార్క్స్ అటు ఇటు అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, అంతకుమించి పెద్దగా అయితే ఏది జరగదు. ఇక్కడ మనకు ఈ యొక్క లాస్ట్ సెట్ రిలేటెడ్గా అబ్జెక్షన్ అనేది చాలామంది ఇంకా రాలేదని అయితే అంటున్నారు. ఇది ఇంకా మనకు అప్డేట్ అయితే అవ్వలేదు, త్వరలోనే మనకు అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మాస్టర్కి పేపర్స్ ప్రిలిమినరీకి ఉంది కదా, అక్కడే మనకు అబ్జెక్షన్ అని చెప్పి సేమ్ ఇలానే మనకు న్యూ అని బ్లింక్ అవుతూ ఒకటి అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. అది మనకు అప్డేట్ అయిన తర్వాత క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ షెడ్యూల్స్లో చూసుకున్నా కూడా అబ్జెక్షన్ సంబంధించి ఎలా ఉంటుంది అన్నది కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయ్యే టైం వచ్చేటప్పటికి మనకు ఏదైతే June 7th ఉందో June 7th మనకు అప్డేట్ అవుతుందని అయితే చెప్తున్నారు. అది కూడా మనకు 11 AM అప్డేట్ అయితే అవుతుందని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. అది అయిన తర్వాత అగైన్ నేనైతే వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఓవరాల్గా ఏంటంటే కీ అనేది రిలీజ్ అయిపోయింది, చెక్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కూడా కామెంట్ చేయండి. ఫర్దర్ లాస్ట్ సెట్ వీడియోస్ కూడా డెఫినెట్గా ఫాలో అయితే అవ్వండి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కీ అనేది రిలీజ్ అయితే అయిపోయింది. మన ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో అందులో నేను లింక్ చేసి అప్డేట్ అయితే చేశాను. బట్ అప్పుడు వీడియో చేయడం అయితే పాసిబుల్ అవ్వలేదు కాబట్టి వీడియో అనేది లేట్గా వస్తుంది. సో అందుకని మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినట్టయితే అలాంటి అప్డేట్స్ మీకు క్విక్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఫాలో అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.